वासिष्ठा मल्टी स्पेशलिटी हॉस्पिटल का भव्य शुभारंभ आज 13 अगस्त 2026 गुरुवार को रामपल्ली एक्स रोड्स नगरम मेदचल मलकाजगिरी में वासिष्ठा मल्टी स्पेशलिटी हॉस्पिटल्स का भव्य उद्घाटन किया गया। इस मौके पर अस्पताल प्रबंधन की ओर से शानदार कार्यक्रम का आयोजन किया गया, जिसमें डॉक्टरों, मेडिकल स्टाफ, स्थानीय जनप्रतिनिधियों और गणमान्य लोगों ने हिस्सा लिया। कार्यक्रम में पोड़ाम प्रभाकर गारू, तेलंगाना के मंत्री, और दामोदर राज नरसिम्हा गारू स्वास्थ्य एवं चिकित्सा मंत्री समेत कई प्रमुख हस्तियां मौजूद रहीं। रामपल्ली, नगरम, केसरा और आसपास के इलाकों के लोगों के लिए यह अस्पताल बड़ी सुविधा साबित होगा। अब स्थानीय लोगों को बेहतर और विशेषज्ञ चिकित्सा सेवाओं के लिए दूर दराज के अस्पतालों का रुख करने की जरूरत कम होगी। अस्पताल प्रबंधन ने कहा कि यहां मरीजों को बेहतर इलाज, अनुभवी डॉक्टरों और प्रशिक्षित मेडिकल स्टाफ के माध्यम से गुणवत्तापूर्ण स्वास्थ्य सेवाएं उपलब्ध कराने पर विशेष ध्यान दिया जाएगा। I am A. Ravi Kumar, Managing Director of the Vasishtha Multi-Speciality Hospitals. ఇది వశిష్ఠ సర్వజన సేవ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ ఫౌండేషన్ ద్వారా స్థాపించబడిన చారిటబుల్ ట్రస్ట్ సంస్థ. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే నిరుపేదల నుంచి మధ్యతరగతి కుటుంబీకులకి మనం వైద్య సేవలు చాలా తక్కువలో అందించాలని మా దృఢ సంకల్పం. ఇందుకోసం మేము ఈ నాగారం ప్రాంతంలో 50 బెడెడ్ హాస్పిటల్, అన్ని స్పెషాలిటీస్ అంటే ఫిజిషియన్ కానీ, ఆర్థోపెడిషన్ కానీ, సర్జరీ కానీ, అన్ని స్పెషాలిటీస్లో ఆరోగ్యశ్రీ ఇంకా ముందు ఇన్సూరెన్స్ కానీ, ఈహెచ్ఎస్ కానీ అన్నీ తీసుకురాకపోతున్నాం. దీనికి మా వెన్నుముకైన డాక్టర్ పెంచలయ్య గారు ఓవరాల్గా 1 లక్షకు పైగా సర్జరీలు చేసి రికార్డు సృష్టించిన గవర్నమెంట్ సేవ నుంచి రిటైర్ అయ్యి మన సంస్థలో కంప్లీట్గా సేవ చేయడానికి వచ్చారు ఇక్కడికి. సో దీన్ని అందరూ ప్రజలు ఉపయోగించుకోవాలని మా ప్రార్థన. మన సర్వీసెస్ దీంట్లో అంబులెన్స్ సర్వీసెస్ ఇప్పుడు దీనిలో మీకు అంబులెన్స్ సర్వీస్ ఉంటుంది. మనకి ఎవ్రీ మంత్ ఒక నిరుపేదకి ఉచితంగా సర్జరీ చేయాలనేది మా ఉద్దేశం. మన సంస్థ స్థాపించినందుకు ఇక్కడ ఎవ్వరికి కూడా అందరికీ చాలా తక్కువలో సర్జరీ చేద్దామని, వైద్య సదుపాయం అందిద్దామని మా ఉద్దేశం. ఫార్మసీ కూడా అందుబాటులో ఉంది. ఫార్మసీ కానీ, ల్యాబ్ కానీ, మనకు అంబులెన్స్ కానీ అన్నీ మన దగ్గరే ఉంటాయండి. ఒకవేళ ఇక్కడ నుంచి పేషెంట్ ఏదైనా సీరియస్ కండిషన్ ఉంది, ఇక్కడ నుంచి మనమే వేరే హాస్పిటల్ పంపించి మన హాస్పిటల్ ద్వారానే చికిత్స చేపిస్తాం. 24/7 అవైలబుల్ ఉంటుంది మన హాస్పిటల్. ఎప్పుడు డాక్టర్స్ ఉంటారు. మన దగ్గర నుంచి వచ్చే డాక్టర్స్ కూడా చాలా కార్పొరేట్ నుంచి వచ్చిన డాక్టర్స్ అందరికీ వైద్య సదుపాయాలు అందిస్తారు. ఇది ఓవరాల్ 50 బెడ్స్ హాస్పిటల్ అయితే ఇప్పుడు 50 బెడ్ పర్మిషన్ ఉంది. దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. కార్పొరేట్ స్టైల్లో ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో మనకి కార్పొరేట్ రేంజ్లో మనం అందరికీ ట్రీట్మెంట్ అందిస్తాం. త్వరలో మనం ఇంకా దీనికి రీహాబ్ కానీ, ఓల్డేజ్ హోమ్ కానీ త్వరలో తీసుకురాబోతున్నాం. అది కూడా చాలా తక్కువలో వాళ్ళందరికీ, ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ కానీ, ఇక్కడ మంచి మెడికల్ హాస్పిటల్ అటాచ్మెంట్ ఉంది కానీ వాళ్ళందరికీ చాలా తక్కువలో ట్రీట్మెంట్ చేయాలని మా ఉద్దేశం. సర్వీస్ కాంటాక్ట్ ఏమన్నా సార్? అంబులెన్స్ సర్వీసెస్ కాంటాక్ట్స్? అంబులెన్స్ సర్వీస్ కాంటాక్ట్ ఉందండి. అంబులెన్స్ సర్వీస్ కాంటాక్ట్ అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా ద్వారా వెళ్తున్నాం. ఏ అవసరం ఉన్నా మీకు అందరికీ అందుబాటులో ఉంటాం. అందరికీ అందుబాటులో మనం పేపర్ పాంప్లెట్స్ కానీ, మీడియా కానీ అన్నింటిలో మనం వస్తున్నాం. ఏ రాత్రైనా ఎప్పుడైనా మనం అందరికీ అందుబాటులో ఉంటాం. తప్పకుండా చేస్తాం. సరే.